దేవుని నామమున పరిశుద్ధంగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన మనం తెలుగు ధ్యాన కూడికలో మనం ఉంటూ ఉన్నాం. ఇంకా తెలుగుగా మనం ఇంకా 2 వారాలు అయితే తెలుగు ధ్యాన కూడికలు ముగించేవాటిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీకు పరిశుద్ధ బైబిల్లోకి చేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమే శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందులో వచ్చి రాను మీద వేలాడబడిన ప్రతి వాడు జ్ఞాపకస్తాడు అని రాయబడినది. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడ లక్ష్యంగా తండ్రి, శ్రోతపతడానికి పరిశుద్ధుడా నిత్యుడు తండ్రి, కొనియాడబడుచున్న నా దైవమానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇంతవరకు దేవా చక్కగా మేము పాటలు పాడుకొని నీ నామను కనపరుచుకొని ఉన్నాము దేవా. వాక్య పరీక్షలకు వచ్చి ఉన్నాము దేవా. అయా నీకు బిడ్డలకు కావాల్సిన వర్తమానం దేవా, నువ్వు మాతో మాట్లాడని దేవా. అయా ప్రభా, వాక్య పరీక్షలకు జరుగుతున్న అభివృద్ధాలు ఆటంకాలని నేను దూరపరిచే దేవా. అయా ప్రభా, కూడి వచ్చిన యొక్క బిడ్డలకు విసుంపు గ్రహించే మనసును దయచేయమని. కాబట్టి నీ యొక్క సన్నిధికి రావాల్సిన బిడ్డలతో నువ్వు మాట్లాడే దేవా, త్వరగా నీ యొక్క సన్నిధికి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్టయితే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీయులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఈ యొక్క సిలువ అనేది మా యొక్క పాపానికి స్థలము కాదు, మన యొక్క క్షమాపణకు కొరకు కాదు. ఈ యొక్క సిలువ అనేది శాపము నుండి ఆశీర్వాదానికి ఒక మార్గం లాంటిది అని అపోస్తలుడైన పౌలు గారు గలతీయుల ప్రజలతో చెబుతున్నానండి. ఇది సిలువ అనేది ఏదో మనకు శివ ధ్యానాలు 40 రోజులు ఏర్పాటు చేసుకొని 40 రోజులు మనకు దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం పోతే సరిపోయింది అని అనుకోవడానికి వీలు కాదు. 40 రోజులు మనము శిలువ ధ్యానాలు కూడా ఎందుకంటే ఏర్పాటు చేస్తుంది. 40 రోజులు మనం శిలువ ధ్యానాలు ఎందుకంటే మనము ఉపవాసమును మనం ప్రార్థన చేసేది. ఆయన మన కోసం ఆయన శిలువలో మరణించి ఉన్నాడు. ఆయన వేయబడిన శిలువ ఆయన శాపము నుండి ఆశీర్వాదానికి ఒక మార్గంగా చూపిస్తూ ఉంది. ఆయన శిలువలో ఒక శాపగ్రస్తుగా మారిపోయి మన కోసం అతను శాపగ్రస్తుగా మారిపోయి మన కోసం అతను ఒక పాపిగా మారిపోయి అతను శిలువలో మరణించి శిలువ రక్తం కార్చారు అని అపోస్తలుడైన పౌలు గారు గలతీయులతో చెబుతూ ఉన్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యొక్క శిలువ ధ్యాన కూడికలో మనము రావడానికి ఒకే ఒక మార్గం అండి. మనము 40 రోజులు మన శిలువ ధ్యాన కూడికలో మనం పాల్గొన్నామంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటూ ఉంటాం. అందుకే అబ్రహాము గురించి ఇక్కడ స్పష్టంగా రాయబడుతూ ఉంది. అబ్రహాము పొందిన ఆశీర్వాదము అని స్పష్టంగా చెబుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆస్వాదించబడాలంటే, మన యొక్క జీవితాలు ఆస్వాదించబడాలంటే, మన యొక్క కుటుంబం ఆస్వాదించబడాలంటే, మన యొక్క హృదయాలు మార్చుకోవాలంటే, మన యొక్క జీవితాలు మనం మార్చుకోవాలంటే మనం ఏమి చేయాలంటే, మనం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలండి. కన్నీరు విడిచి ప్రార్థన చేసి 40 రోజులు జరుగుతున్న శిలువ ధ్యానాల కూడికలో మనం పాల్గొనాలి. అప్పుడే మనము దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటూ ఉంటాం. చాలా మంది దేవుని యొక్క మందిరంలో శిలువ ధ్యానాలు జరుగుతున్నప్పటికీ కానీ
జరుగుతున్నప్పుడు చాలా మంది ఈ యొక్క కూడికలను పాల్గొనలేకపోతూ ఉంటారు. ఈ యొక్క కూడికలకు రాకుండా ఇంటిగా అలసిపోయి ఉంటూ ఉంటారు. అలాంటి వారికి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే వాళ్ళు ఎప్పటికైనా పొందుకుంటారు, కానీ వాళ్ళకి ఆలస్యం అవుతుంది. మనము దేవుని యొక్క సన్నిధికి, మనము దేవుని యొక్క సిలువ ధ్యానాల కూడికి మనం వచ్చినట్లయితే మనము త్వరలో మనము అబ్రహాము ఏ విధంగా ఆశీర్వాదం పొందుకున్నారు, అబ్రహాము ఏ విధంగా ఆయన దీవించబడి ఉన్నాడు, అబ్రహాము కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడిందో మనము కూడా త్వరలో ఆశీర్వదించబడతామని అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,